హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ మరో గుడ్ న్యూస్ వినిపించింది. పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేశారు. ఇప్పటికే నాంపల్లి ప్రాంతంలో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించగా ఇప్పుడు అధిక రద్దీ ఉండే కేబీఆర్ పార్క్ ప్రాంతంలో కూడా మరో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. 2,50,00,000 అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును కార్యరూపానికి తీసుకురానున్నారు. హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్తో పాటు పార్కింగ్ సమస్యగా మారింది. ఏదైనా షాపింగ్ మాల్, సినిమా హాల్, రెస్టారెంట్కో వెళ్ళినప్పుడు తప్ప వేరే ఎక్కడికి వెళ్ళినా పార్కింగ్ సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఇక ఏదైనా రద్దీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తమ వాహనాలను పార్క్ చేసేందుకు వాహనదారులు పడే తిప్పలు అన్నీ కావు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ ఆధునిక పద్ధతులను అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నాంపల్లి ప్రాంతంలో అత్యాధునిక పద్ధతిలో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించగా త్వరలోనే ప్రారంభించనున్నారు. అయితే నగరంలో ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలను గుర్తించి అదే పద్ధతిలో మరిన్ని మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్లు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేసింది. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ 1వ నెంబర్ పార్కింగ్ లాట్లో మల్టీలెవెల్ పార్కింగ్ సముదాయం పనులను బల్దీ అధికారులు ప్రారంభించారు. 2,50,00,000 వ్యయంతో పీపీపీ మోడల్లో ఈ నిర్మాణం జరగనుంది. సుమారు 60 కార్లు పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా ఈ సముదాయాన్ని నిర్మించనున్నారు. 15 ఏళ్ల పాటు ఈ సంస్థకు స్థలాన్ని జీహెచ్ఎంసీ అడ్డగోలు రేట్లకు లీజుకిచ్చింది. కేబీఆర్ పార్క్ వాకర్ల కోసం ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ పార్కింగ్ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఎలా అప్పగిస్తారని పార్క్ వాకర్లు, సందర్శకులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా జీహెచ్ఎంసీ ప్రకటనల విభాగం అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. వాస్తవానికి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో ఈ ప్రతిపాదన మొదటిసారి రాగా దాన్ని తిరస్కరించారు. నెల రోజుల క్రితం మరోసారి స్టాండింగ్ కమిటీలో పెట్టి తీర్మానాన్ని ఆమోదించారు. సుమారు 1,500 గజాల స్థలాన్ని మల్టీలెవెల్ పార్కింగ్ సముదాయం లీజు పేరుతో ప్రైవేటు పరం చేశారు. మల్టీలెవెల్ పార్కింగ్ పనులను ప్రారంభించారు. ప్రతిపాదిత మల్టీలెవెల్ పార్కింగ్ బిల్డింగ్లో కాఫీ షాపులు, రెస్టారెంట్లు ఏర్పాటు చేసుకునేందుకు లీజుకు తీసుకున్న సంస్థకు అనుమతినిచ్చారు. మల్టీలెవెల్ పార్కింగ్ సముదాయం నిర్మిస్తే కేబీఆర్ పార్క్తో పాటు దీన్ని ఆనుకునున్న జీహెచ్ఎంసీ వాక్ వచ్చే వాకర్లు, సందర్శకులు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. మల్టీలెవెల్ పార్కింగ్లో గంటకు ఇంత చొప్పున పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి సదరు సంస్థ ప్రణాళికలు రూపొందించుకుని ఆ మేరకు నిర్మాణాలు చేపట్టింది. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యతో పాటు పార్కింగ్ సమస్య కూడా అంతే ఇబ్బందికరంగా ఉంది. ట్రాఫిక్ సమస్య అయితే ఎలా వేధిస్తుంటుందో నగరవాసులని పార్కింగ్ సమస్య కూడా అదే రీతిగా వేధిస్తూ ఉంటుంది. ఏదైనా రెస్టారెంట్స్ కి, గుడిలకి, పార్కులకి, షాపింగ్ మాల్స్ కి వెళ్ళిన సమయంలో తప్ప ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా పార్కింగ్ చేయాలంటే మాత్రం ఈ తిప్పలు తప్పవనే చెప్పాలి. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని పార్కింగ్ మల్టీలెవెల్ కాంప్లెక్స్ నిర్మించారు. నాంపల్లిలో నిర్మించిన తర్వాత ఇప్పుడు తాజాగా కేబీఆర్ పార్క్ దగ్గర కూడా ఈ మల్టీలెవెల్ కాంప్లెక్స్ నిర్మిస్తారని గతం నుంచి మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఏదైనా రద్దీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తమ వెహికల్స్ ని పార్క్ చేసేందుకు వాళ్ళు వాహనదారులు ఇబ్బంది పడే తిప్పలు అన్ని కావని చెప్పాలి. అయితే సమస్యకు పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ ఆధునిక పద్ధతిలో అమల్లో తీసుకువచ్చింది. ఇప్పటికే నాంపల్లి ప్రాంతంలో ఏదైతే మల్టీలెవెల్ కాంప్లెక్స్ నిర్మించారో అది కూడా తొందరలోనే ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ కేబీఆర్ పార్క్ దగ్గర కూడా ఇప్పుడే ఈ పనులు అయితే మొదలైనాయి అని చెప్పాలి. ఇప్పటికైతే బేస్మెంట్స్ ని జేసీబీ ద్వారా అయితే తవ్వడం స్టార్ట్ చేశారు. సో రద్దీ ఎక్కువగా ఉండే కేబీఆర్ పార్క్ లో మల్టీలెవెల్ పార్కింగ్ సిస్టమ్ ఏర్పాటు జీహెచ్ఎంసీ అయితే కీలక తీసుకొని దాని ద్వారా అయితే ముందడిగి వేసిందనే చెప్పాలి. అయితే మొత్తం ఈ మల్టీలెవెల్ కాంప్లెక్స్ 3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించి తలపెట్టారు. 405 చదరపు మీటర్ల విస్తరణంలో కార్లు, బైక్స్ పార్కింగ్ చేసేందుకు ఈ కాంప్లెక్స్ ని నిర్మిస్తున్నారు. మొత్తము 72 కార్లు స్పేస్, మొత్తము స్థలము 20% బైక్ పార్కింగ్ కోసం ఈ ప్రాజెక్ట్ కూడా కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ మల్టీలెవెల్ పార్కింగ్ తెరుస్తున్నట్లు కూడా అధికారులు వెల్లడించారు. పార్కింగ్ చేసే దారి దగ్గర సీసీ కెమెరా, లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో కూడా ఇలాంటి మల్టీలెవెల్ కాంప్లెక్స్ ని జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిందో సో ఇప్పుడు కూడా ఇలానే చేయబోతుంది. అయితే 10 అంతస్తుల్లో ఈ కాంప్లెక్స్ నిర్మించగా బిల్డింగ్ లో 5 బిజినెస్ యాక్టివిటీస్, మరో 5 లెవెల్ పార్కింగ్, షాపింగ్ మాల్స్ కూడా కేటాయిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కేబీఆర్ పార్క్ దగ్గర ఉదయం నుంచి సమయంలో చూసుకుంటే అయితే ఎంతో మంది వాకర్లు ఇక్కడికి వస్తూ ఉంటారు. అదే రీతిగా ఈవినింగ్ సమయంలో కూడా చాలా మంది వాకర్లు వస్తూ ఉంటారు. అప్పుడైతే సైడ్ కి వాళ్ళు ఏదైతే 4 వీలర్స్ అవ్వచ్చు, 2 వీలర్స్ అవ్వచ్చు పార్కింగ్ చేస్తూ ఉంటారో కొంచెం అంటే ఇది ఎల్వి ప్రసాద్ టీడీపీ ఆఫీస్ కి సర్కిల్ దగ్గర ఉండడంతో అయితే వాకర్లు కూడా చాలా మంది రావడంతో అయితే ఇటు ట్రాఫిక్ కి అవ్వచ్చు, ఇటు పార్కింగ్ కి అవ్వచ్చు, రెండు ఇబ్బందికరంగానే మారడంతో అయితే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఈ మల్టీ లెవెల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసిన తర్వాత అయితే పూర్తిగా ఇక్కడ ఎలాంటి సమస్య లేకుండానే కనిపిస్తూ ఉంటది.
వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సుప్రియ, HM టీవీ, హైదరాబాద్.